చక్కెర కోడిగుడ్లు బాగా కొట్టాం కదా, దానిలో మైదా 2 కప్పులు మైదా కొంచెం కొంచెం వేసి బాగా కలపాలి. కలిపాం కదా, మిగిలిన పిండి కూడా వేసేయాలి. కప్పు అన్నం కప్పు జీపలేదు కదా, ఈ కప్పుతో 2 కప్పులు పిండి, 2 కప్పులు చక్కెర, 4 కోడిగుడ్లు. ఇప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ నూనె, 1 అరకప్పు పాలు గట్టిగా వచ్చింది కదా, మనకు బాగా తినడానికి అనుకువగా వచ్చేదానికి నెయ్యి తగినంత, ఆయిల్ ఒక చిన్న 4 స్పూన్లు, బాగా కలపాలి ఇవన్నీ. ఎందుకంటే కేకు అతుక్కోకుండా సూపర్ టేస్టీగా సూపర్గా వచ్చేదానికి. 1 అర గ్లాస్ పాలు తగినన్ని, అంటే మనకి ఎన్ని కావాలన్నీ. నేను 1 కప్పు అన్నాను, 1 కప్పు కాదు, తగినన్ని పాలు. మనకు పిండి ఏ మోతాదులో కావాలో ఆ మోతాదులో కలుపుకోవడానికి, చాలకపోతే మళ్ళీ పాలు పోసుకోవాలి. కొంచెం అంత సోడా, మీరు చెప్తారు కదా బేకింగ్ సోడా అని, అది 1 అర టీ స్పూన్, 1/2 టీ స్పూన్లో సగమే. ఇలాచి పౌడర్ వేసి కలిపాము, అది మాత్రం చూపించలేదు. ఇలా బాగా కలపాలి. మనం ఇలా పైకి లేపినప్పుడు తీగ పాకంలాగా వచ్చేస్తుంది చూడండి సాగి. ఇప్పుడు మనం వేరే గిన్నెలో పోసుకొని నెయ్యి కొంచెం అంటించుకొని గిన్నెలో పోసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఇంక ఉడికించుకోవడం. ఆ గిన్నెలో నెయ్యి వేసి ఇది పోయడం. అంటే రకరకాలుగా చేసుకుంటారు, మైక్రో ఓవెన్ అని అదని ఇదని. మాకైతే అవన్నీ లేవు, మేము గ్యాస్ మీదనే పెట్టుకుంటాము. కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసింది అడుగులో గిన్నెకి. నేనైతే కాదు చేసేది, మా పాప చేస్తుంది. నెయ్యి నూనె వేసి గిన్నెకి చుట్టూ తగలాలి. అప్పుడైతే కింద అడుగు మాడకుండా అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. అలా తిప్పేసుకోవాలి. దబరంచుల వారికి నూనె పట్టించాం కదా, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండి పోసేస్తాం. అలా గిన్నెని కిందకేసి బాగా తట్టుకుంటే అది బాగా మొత్తం కదలద్ది, రౌండ్ బాగా వస్తుంది, షేపులు చూడడానికి చక్కగా ఉడకద్ది. కింద వేసిన ఆయిల్ పైన ఉన్నది మొత్తం కలిసిపోయి బాగా